అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 6, 2024, మంగళవారం. తిథి ఏకాదశి, సాయంత్రం 4:07 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 7:35 వరకు, తదుపరి మూల. యోగము వ్యఘాతము, ఉదయం 8:50 వరకు, తదుపరి హర్షణము. కరణం బాలవ, సాయంత్రం 4:07 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:10 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:06, చంద్రోదయం తెల్లవారుజామున 4:06, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:18. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:40 వరకు, యమగండం ఉదయం 9:29 నుండి 10:55 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు, తిరిగి రాత్రి 11:06 నుండి 11:56 వరకు. వర్జము మధ్యాహ్నం 3:12 నుండి 4:44 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:56 నుండి 6:27 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:21 నుండి 1:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. శుభ గడియలు ఉదయం 6:37 నుండి 7:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:47 వరకు. ఫిబ్రవరి 6, మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు కూడా తీక్షణ లేదా దారుణ నక్షత్రాలు కాబట్టి ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:35 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:35 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: తిల ఏకాదశి, పుష్య బహుళ ఏకాదశిని తిల ఏకాదశి అంటారు. ఈ రోజున స్నానం చేసే నీటిలో నువ్వుల గింజలు వేసుకొని స్నానం చేయడం, నువ్వుల గింజలతో చేసిన చిమ్మిరిని ఆహారంగా తీసుకోవడం, నువ్వులను దానం చేయడం వలన శని దోషాలు పోగొట్టుకోవచ్చని పండితులు చెప్తారు.
భారత స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ గారి వర్ధంతి. ఆక్సిజన్ను కనుగొన్న ఆంగ్ల శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ గారి వర్ధంతి. గాన కోకిల లతా మంగేష్కర్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 6 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి పొగడ్తలు అందుకుంటారు. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి అయిన వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోయే సూచనలు ఉన్నాయి. మీనరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.